హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో స్టార్టింగ్ నుంచి ఉంటాయి, అవి కూడా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆవిడ జ్యూస్ గ్లాస్ తీసుకువచ్చేసరికి మెల్లగా స్పృహలోకి వస్తున్న వేదాన్ని సిద్ధార్థ రెడ్డి చెంపలు అటు ఇటు చిన్నగా తడుతూ, వేకప్ వేద, ఏమైందే అని చిన్నగా నుదుటి మీద పడుతున్న చెమటలతో కంగారు పడుతూ అడుగుతున్నాడు సిద్ధార్థ రెడ్డి. నాకు ఏమైందండి, మీరేంటి ఇలా కంగారు పడుతున్నారు అంది వేద సిద్ధార్థ రెడ్డితో. క్వశ్చన్స్ ముందు ఆపి తెచ్చిన జ్యూస్ తాగు అని చెప్పి మహాలక్ష్మి గారు జ్యూస్ పట్టించారు వేదకి. ఆ తర్వాత డాక్టర్ రావడంతో మాట్లాడుకున్న మాటలకి పుల్ స్టాప్ పడింది. వెంటనే అందరినీ బయటికి వెళ్ళమని చెప్పడంతో సిద్ధార్థ రెడ్డి తప్ప అందరూ బయటికి వెళ్ళిపోతే, మిస్టర్ మీరు కూడా అంది ఆ వచ్చిన గైనకాలజిస్ట్ డాక్టర్. వచ్చిన ఆ డాక్టర్ ఏ సమాధానం చెప్పకుండా అలాగే వేద హ్యాండ్ని తన చేతిలోకి తీసుకుని హోల్డ్ చేశాడు సిద్ధార్థ రెడ్డి. ఎందుకనో తెలీదు, డాక్టర్ రావడంతో భయం పట్టుకుంది వేదాలో. తనని చూస్తున్న ఆ లేడీ డాక్టర్ అనుమానపు చూపులు చూసి ఆమెలో తెలియని కంగారు మొదలైంది. కానీ తప్పదుగా, డాక్టర్ ఏం చెప్తే అది చేయాల్సిందే. ఇక వెనక్కి అడుగు వెయ్యలేదు, తప్పించుకోలేదు వేద. ఆమెని మొత్తంగా చెక్ చేసి ఏదో డౌట్తో మణికట్టుపై టెస్ట్ చేయగా ఇంకేదో అర్థమైనట్టు తన బ్యాగ్లో నుంచి ఆవిడ ఏదో తీసి వేద చేతిలో పెట్టి టెస్ట్ చేసుకోమని చెప్పి వాష్రూమ్ వైపు చూపించగా, దీని అవసరం అంతగా ఏముందని అనుకుంటూ అయోమయంగా వాష్రూమ్లోకి వెళ్ళి చెక్ చేసుకుంది వేద. చెక్ చేసుకున్న ఆ మరుక్షణమే ఆశ్చర్యంగా ఆమె కళ్ళు వెడల్పు అవ్వగా ఒక్క క్షణం ఆమె బాడీ మొత్తం షేక్ అయింది. ఒక పక్క ఆనందం, ఇంకో పక్క అసలు ఎలా స్పందించాలో తెలియక డోర్ ఓపెన్ చేసుకుని డాక్టర్ చేతికిచ్చింది వేద. కంగ్రాచ్యులేషన్ మిస్టర్, యు ఆర్ గోయింగ్ టు బి ఏ పేరెంట్స్, మీరు తండ్రి కాబోతున్నారు అని డాక్టర్ చెప్పగానే వాట్ అంటూ కీచుగా అరిచాడు సిద్ధార్థ రెడ్డి. ఏం మాట్లాడుతున్నారు మీరు అడిగాడు సిద్ధార్థ రెడ్డి ఆ డాక్టర్ని. మీ ఆయనకి చెవుడు ఏమన్నా ఉందా అమ్మాయి అని అడిగింది ఆ డాక్టర్ వేదాని. ఈసారి పొల్లు నూరుతూ చూశాడు సిద్ధార్థ రెడ్డి ఆ వచ్చిన డాక్టర్ని. మీకు అర్థమైతే మీ ఆయనకి అర్థమయ్యేలా చెప్పుకో అన్నట్టు ఆ లేడీ డాక్టర్ నీరసానికి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయింది వేదాకి. కానీ ఇద్దరి మధ్యలో మౌనం రాజ్యం వెళుతుంది. ఆ తర్వాత ధైర్యం చేసి మెల్లగా వేదాన్ని కదిలించింది సిద్ధార్థ రెడ్డిని. బేబీ రావడం ఇష్టం లేదా మీకు అని అడిగింది సిద్ధార్థ రెడ్డిని. నేను చెప్పానా ఇష్టం లేదని? అన్ఎక్స్పెక్టెడ్, కాస్త తేరుకునే టైం ఇవ్వు, కాస్త వాయిస్ మార్చి చెప్పాడు సిద్ధార్థ రెడ్డి. అంటే ఏంటి, అన్వాంటెడ్ బేబీనా అంటే మీ దృష్టిలో? సిద్ధార్థ రెడ్డి వేద చంపకి 1 ఇంచ్ క్యాప్లో దూరంలో ఆపాడు తన చేతిని కొట్టకుండా. కనీసం తనతో మాట్లాడాలి కదా, అందుకే. వేదకి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది అతడి మౌనం. ఏదో ఒకటి మాట్లాడండి ప్లీజ్, నాకు ఏడుపు వచ్చేస్తుంది. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోండి. నా బేబీని నేనే చూసుకుంటాను. నాకు నా కడుపులో పుట్టేవాళ్ళు నాకేం బరువు కాదు అని వేద అనగానే ఈసారి మాత్రం సక్సెస్ఫుల్గా వేద చెంప పగల కొట్టేశాడు సిద్ధార్థ రెడ్డి. అంటే నిన్ను వాడుకుని వదిలేసే వాడిలాగా కనిపిస్తున్నానా నీ కళ్ళకి? వచ్చేది ఎవరైనా కానీ మన ప్రేమకి ప్రతిరూపం, అలా ఎలా వద్దనుకుంటాను? అసలు కనీసం నన్ను ఆలోచించుకునే టైం ఇవ్వమని ఇంతకుముందే కదా చెప్పాను. కానీ నీకు నువ్వే ఏదేదో ఆలోచించేసుకుని నీకు నచ్చినట్టు చేసేద్దాం అనుకుంటున్నావా ఈడియట్ అంటూ చిన్నగా కసిరాడు సిద్ధార్థ రెడ్డి. నీకు అసలు విషయం గుర్తుందా? పెద్దవాళ్ళందరి దృష్టిలో మనకి ఇంతవరకు ఏది అవ్వలేదనుకుంటున్నారు, ఆ సంగతి మర్చిపోయావా అని అన్నాడు సిద్ధార్థ రెడ్డి వేదతో. వేదకున్న బ్రెయిన్లో మెల్లగా లైట్ వెలిగింది. ఆ తర్వాత భయంగా చూసింది చరణ్ గారిని గుర్తు తెచ్చుకుంటూ. ఇప్పుడెలా అన్నట్టు బేలగా చూసింది సిద్ధార్థ రెడ్డిని. దీర్ఘంగా ఓ నిట్టూర్పు అతడిలో. స్టార్టింగ్ మంత్ ఎర్లీ స్టేజ్, సో
హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో చెకప్ చేయించుకుని డైట్ ప్లాన్ ఇవ్వాలి అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. చిన్నగా నవ్వింది, కానీ మనసులో నుంచి వచ్చింది కాదు అది వేదాకి. చిన్నగా వేదాన్ని వెనక్కి పడుకోబెట్టి చీర పక్కకి జరిపి పొట్ట మీద చిన్నగా అంటీ అంటున్నట్లుగా కిస్ చేసి వెల్కమ్ మై ప్రిన్సెస్ అని చిన్నగా చెప్పాడు సిద్ధార్థ్ రెడ్డి. జరిగిన దానికి టెన్షన్ ఫీల్ అవుతున్న వేదాతో వాటర్ కావాలా ఇంకేమైనా అని అడిగాడు సిద్ధార్థ్ రెడ్డి. వేద చేతివేళ్ళు నెమ్మదిగా సిద్ధార్థ్ రెడ్డి జుట్టులో కదులుతున్నాయి. ప్రెగ్నెన్సీ అని అస్సలు ఆమె ఊహించలేదు. సిద్ధార్థ్ రెడ్డి ఎలా ఫీల్ అవుతాడు? ఆ కంగారు ఆమెలో ఇంకా పూర్తిగా పోలేదు. తెలియకుండానే ఇన్సెక్యూర్ అనే ఫీలింగ్లో మెల్లగా ఇరుక్కుంటుంది వేద. ఫ్రీగా ఉండు అని ఆమె నర్వస్ అవుతుందని తెలిసి విసుక్కున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. చిన్నగా గుటకలు మింగుతూ చూస్తుంది అతన్ని వేద. మరో 5 నిమిషాలు, మరో 10 నిమిషాలు గడిచిన సిద్ధార్థ్ రెడ్డి వేదాన్ని మెల్లగా వెనక్కి వాల్చి పొట్ట మీద అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నాడు. తల పైకెత్తి కళ్ళు తెరిచి చూసిన సిద్ధార్థ్ రెడ్డికి తననే చూస్తూ కనిపించింది వేద. సిద్ధార్థ్ రెడ్డి కళ్ళు తెరవడంతో ఉలిక్కిపడి చూపు పక్కకి తిప్పుకుంది, కానీ ఆమె గెడ్డం పట్టి తన వైపుకి తిప్పుకున్నాడు అతను. ఏం ఆలోచిస్తున్నావు నీకున్న తిక్క బ్రెయిన్తో అన్నాడు చిన్నగా నవ్వుతూ సిద్ధార్థ రెడ్డి. తెలియట్లేదు అందరికీ ఏం చెప్పాలో అంది టెన్షన్ ఫీల్ అవుతూ. ఇంతలో సిద్ధార్థ్ రెడ్డి అందరికీ తెలిసేలా జరిగిందా మన ఫస్ట్ నైట్ అని అడగగానే ఊహు లేదు అంది. ఇది అంతే అని తాపీగా చెప్పాడు సిద్ధార్థ్ రెడ్డి. అంటే ఏదో అర్థమైనట్టు కప్పల నోరు తెరిచేసింది వేద. రేపు ఏమైనా సరే మనం హనీమూన్కి వెళ్తున్నాం. నెక్స్ట్ మంత్ నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుంది. మీటింగ్కి వెళ్ళి ఫైల్స్ సబ్మిట్ చేసినంత అందంగా అబద్ధాలు చెప్పేస్తున్న సిద్ధార్థ రెడ్డిని కళ్ళార్పకుండా అలాగే చూస్తుంటే ఏంటే తిక్క అలా చూస్తున్నావు అన్నాడు సిద్ధార్థ రెడ్డి. మీరు అబద్ధాలు కూడా చెప్తారా అని చూస్తున్నా అంది వేద. జరిగింది అందరికీ చెప్పొచ్చు, కానీ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. దీనివల్ల నీ క్యారెక్టర్ మీద చిన్న నెగిటివ్ మార్క్ పడినా నేను తట్టుకోలేను. అయినా నేనేమన్నా సత్య హరిశ్చంద్రుని బెదర్నా అబద్ధాలు చెప్పకుండా ఉండడానికి? ప్రిన్సెస్ రావాలంటే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలిగా అని సిద్ధార్థ్ రెడ్డి నవ్వాడు వేదాన్ని చూస్తూ. ఆమె చెదిరిన జుట్టుని సరిచేసి తను నలిగిన షర్ట్ని కిందకి లాక్కుని నేనిక స్టార్ట్ అవుతాను అంటూ మొబైల్ చెక్ చేసుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. కాసేపు ఉండొచ్చు కదా అని బేలగా చూసింది సిద్ధార్థ్ రెడ్డిని వేద. ఇప్పుడు నేను వెళ్తేనే రేపటికి మన ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అని చెప్పి వేద చేతిని పట్టుకుని ధైర్యం చెప్పాడు సిద్ధార్థ్ రెడ్డి. ఎందుకనో సిద్ధార్థ్ రెడ్డితో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. అతడు వెళ్ళడం నచ్చడం లేదు. అలాగని ఉండిపోమని కూడా అడగను లేదు వేద. 2 hours వచ్చేస్తా నేను అన్న సిద్ధార్థ రెడ్డి మాటలకి వేద పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. వెంటనే నేను వచ్చేస్తాను, మీతో ఉండాలి అని ఉంది నాకు అని టక్కున అంది వేద సిద్ధార్థ రెడ్డితో. అక్కర్లేదు నేనే వస్తాను, జర్నీ సేఫ్ కాదు ఎర్లీ స్టేజ్లో, సో అవాయిడ్ దట్ అని సిద్ధార్థ్ రెడ్డి అనగానే మూతి ముడిచి చూసింది అతన్ని వేద. వెళ్తున్న అతన్ని చూస్తూనే అడుగులో అతన్ని చేరి కౌగిలించుకుంది వేద. సిద్ధార్థ్ రెడ్డిని అస్సలు అంటే అస్సలు వదలాలని లేదు వేదకి. వెళ్ళిపోతుంటే ఎందుకో ఏడుపు వచ్చేస్తుంది తెలీదు. ఒకసారి చెప్పకుండా వెళ్తే ఇద్దరి మధ్య ఉన్న దూరం గుర్తొస్తుంది వేదకి. ఏం చేస్తుంది కానీ ఎప్పుడు లేని విధంగా ఈ ఫీలింగ్. ఆ పని ఏదో ఇక్కడ ఉండి చేసుకోవచ్చు కదా, మీరు ఇప్పుడు నాకు ఇష్టం లేదు అని వేద సిద్ధార్థ్ రెడ్డి మెడ చుట్టూ హ్యాండ్ని చేర్చింది. అతడి ముఖం ఆమె భుజం దగ్గర చేరింది. వచ్చేస్తాను, పని అవ్వగానే ఏమాత్రం లేట్ చేయను అని అన్నాడు అతను. ఇంకా ఇబ్బంది పెట్టలేక భారంగా వదిలింది, కానీ ఆ నెక్స్ట్ సెకండ్లో వేద పెదవుల మీద సిద్ధార్థ్ రెడ్డి ముద్దు పెట్టేసుకున్నాడు.
అతడి చేతిలో వేదనడం చిక్కుకుంది. ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటే వదిలాడు అతను. ఇంకోసారి చెప్తున్నా, ఇలాంటివి చేసే నన్ను రెచ్చగొట్టుకు అంటూనే ఆమె మెడవంపుల్లో పెదవులు చేర్చాడు సిద్ధార్థ్ రెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆన్ దిస్ వీడియో.